రాము వెళ్ళిపోతే చాలా బాధ అవుతుంది, ఇన్ని రోజులు ఓటేసాను అన్నా కదా, ఇప్పుడు బయటకు వచ్చేసాడు, నెక్స్ట్ ఎవరికి ఓటేస్తాం మీరు? నేను ఎవరికి ఓటేయను, అది ఎవరికి ఓటేయాలో సిచ్యువేషన్ డిసైడ్ చేస్తుంది ఒకటి. రెండో పాయింట్ ఏమంటారంటే ఎవరు ఓటేయాలి, ఎవరు బాగా ఆడతారో వాళ్ళకి ఓటేసే ఆలోచనలు ఉంటాయి. ప్రేక్షకులు కూడా ఏమేమి ఆలోచిస్తారంటే మైండ్ సెట్లు ఏం ఆలోచిస్తారు, ఈ విధంగా ఆట ఆడుతున్నాను, మంచిగా ఆట ఆడుతున్నాను, ఇతన్ని ఉంచితే ఇంకో నెక్స్ట్ వారంలో ఇంకా మంచి కంటెంట్ ఇస్తాడు, ఇంకా మంచిగా ఆడతాడు, మమ్మల్ని నవ్విస్తాడు, మమ్మల్ని చేస్తాడు, అది చేస్తాడనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఓటేస్తారు, నాకు నచ్చిన వాళ్ళని నేను ఓటేస్తాను. అది ఎవరికి వేస్తా అనేది మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పండి. ఇదంతా మాట్లాడుతున్నారు కదా, మిగతాది అవసరం లేదని అంటారు ఏంటి? ఇంకెందుకు మాట్లాడుతున్నారు? నేను ఇప్పుడు ఈయన ఓటేస్తా, నేను ఈయన ఓటేస్తా అంటే మీరు ఏమంటారు తెలుసా? నెక్స్ట్ క్వశ్చన్ జరిగినప్పుడు ఏమంటారు అంటే నువ్వు ఆయనకు సపోర్ట్ కాబట్టి ఆయనకి సపోర్టే మాట్లాడుతున్నావు, వేరే గురించి మాట్లాడతాను. నేను నార్మల్ ఆడియన్ గా మాట్లాడుతున్నాను, నాకు నచ్చిన వాళ్ళకి ఓటేస్తా. ఒకరోజు ఈరోజు నచ్చిరు అనుకో, ఈ రోజు రామురాతో నచ్చితే రామురాతోకి వేస్తా, రేపు సంజన నచ్చితే సంజనకి వేస్తా, ఎల్లుండి తనుజ నచ్చితే తనుజకి వేస్తా. తనుజ బాగుందని, తనుజ అందంగా ఉందని చెప్పి సింపతితో ఓట్లేను. తనుజ ఏడుస్తుంది, అబ్బా బాధ అనిపిస్తుంది, నా ఆడబిడ్డ ఏడుస్తుందని చెప్పి ఓటేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా సింపతి, అరే నేను సీరియల్ చూస్తున్నా, మంచి సీరియల్ యాక్టింగ్ చేసింది, ముద్దమందరం ఇరుగ తీసిందని చెప్పి ఓట్లేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. బిగ్ బాస్ ఆమెకే కంటెంట్ ఇస్తున్నాను వేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆమె విన్నర్ని చేద్దామని కొంతమంది ఓటేస్తారు. ఇట్లుంటారు. నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఏదో రామురాతోడు భక్తుడిలాగా, పెద్ద ఫ్యాన్ లాగా, ఇంకా రామురాతోడు తప్ప ఇంకెవరు వేస్ట్ అన్నట్టు మాట్లాడారు ఇప్పుడు వరకు. సో అందుకని ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు కదా, మరి నెక్స్ట్ అసలు బిగ్ బాస్ చూస్తారా చూడరా అని అడుగుతున్నా. నేను బిగ్ బాస్ చూస్తా, నేను 24/7 బిగ్ బాస్ చూస్తా. నిన్నటి వరకు లైవ్ చూసినా, ఈరోజు సాటర్డే కాబట్టి లైవ్ ఉండదు కాబట్టి లైవ్ చూడలేదు. ఈరోజు ఎపిసోడ్ చూస్తా, ఎపిసోడ్ చూసిన తర్వాత మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే చెప్తా. అట్లేం లేదు, రామురాతో సెల్ఫ్ ఎవిక్టెడ్ అయిపోయిండు, అది జరిగిపోయింది. దాని గురించి మనము గత అయిపోయింది కాదు, అది జరిగిపోయింది, దాన్ని ఎవడు ఆపలేడు. ఇప్పుడు బిగ్ బాస్ ఆపాలనుకున్నా ఆపలేడు, అయిపోయింది. ఇప్పుడు జరిగేది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఆలోచన. ఇప్పుడు సాయి శ్రీనివాస్ రేపు వెళ్ళిపోతాడు, సండే రోజు సాయి శ్రీనివాస్ వెళ్ళిపోతాడు, ఈరోజు రామురాతో వెళ్ళిపోయింది, ఇద్దరు వెళ్ళిపోయారు. దాని తర్వాత ఏం జరుగుతుంది మనం కూడా బిగ్ బాస్ చూద్దాము. దాని తర్వాత ఏ విధంగా ఎవరు ఎక్కడెక్కడ మారుతారు, ఎవరు ఎక్కడెక్కడ చేస్తారు, ఏ విధంగా ఏడుస్తారు, ఏ విధంగా సింపతిని గెయిన్ చేసుకోవాలనుకుంటారు, ఏ విధంగా మనం విన్నర్ అవ్వాలనే ఆలోచనలో ఉంటారు. నేను క్యాప్టెన్ కాలేదు, నేను ఒకసారి క్యాప్టెన్ అయితే అంటే కష్టపడి క్యాప్టెన్గా నాకు సపోర్ట్ రాలేదు అంటే సపోర్ట్ వచ్చినప్పుడు వస్తుంది, రానప్పుడు రాదు. ఆమె దివ్య కష్టపడ్డది, కుర్చీ మీద కూర్చుంది, నేను తీసేయాలనుకున్నా తీసేసింది. గేమ్లో బజ్ రావాలంటే నేను తీసేస్తేనే బజ్ వస్తుందనే ఆలోచనతో తీసేసింది. నువ్వు విన్నర్ క్యాండిడేట్ అని అందరూ అంటున్నారు కాబట్టి నేను టార్గెట్ చేస్తేనే నాకు బజ్ ఉంటుందన్న ఆలోచనతో ఆమె తీసేసింది. పర్సనల్ గ్రడ్జ్ కదా, అది స్ట్రాటజీ. ఆమె గేమ్ ఆడడానికి వచ్చింది కాబట్టి గేమే ఆడుతుంది. ఆ గేమ్లో ఎవరిని తీసేస్తే ఇమాన్యుయల్కి మంచి జరుగుతుంది అన్న ఆలోచనతోనే తనుజని తీసేస్తే ఇమాన్యుయల్ క్యాప్టెన్ అవుతాడు అనుకున్నది. తనుజని తీసేసింది కాబట్టి ఇమాన్యుయల్ క్యాప్టెన్ అయ్యిండు, అంతే. హౌస్ లో అన్ని మారుతున్నా డిమోన్ పవన్ రీతుది బాండింగ్ మారట్లేదు, అండ్ భరణి గారిది తనూజ దివ్య వీళ్ళ బాండింగ్ అసలు మారట్లేదు, ఇవి మాత్రం అలానే కొనసాగుతున్నాయి అంటారు. దానికి ఏమంటారు? అది కొనసాగుతున్నాయి అంటే నేను డిమాన్ పవన్ రీతు గురించి అయితే ఏం మాట్లాడలేదు, ఎందుకంటే అది అంతే, అది అట్లనే జరుగుతుంది కాబట్టి. బట్ భరణి దివ్య తనుజ దాంట్లో మార్పులు ఉన్నాయి, మార్పులు చాలా ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుకోవట్లేదు, నార్మల్గా ఉంటున్నారు, బాండింగ్ని పెట్టుకోవట్లేదు. నాన్న అని తనుజ అనట్లేదు, అన్న దివ్య అనట్లేదు. దాని గురించి అయితే ఇప్పుడు అయితే వెళ్ళిపోయినాయి. ఇంకొకటి నిన్న క్యాప్టెన్సీ టాస్క్లో తనుజని తీసేయడం వల్ల ఇంకా గేమ్ వేరే మలుపు తీసుకుంది కాబట్టి ఆ బాండింగ్ అయితే వెళ్ళిపోయింది, అంతే. ఓకే, ఇప్పుడు ఉన్న వాళ్ళలో మంచి బాగా ఆడుతున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు, స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరు అనిపిస్తుంది? ఇమాన్యుయల్ ఒక్కరే, ఇంకెవరు కనిపించట్లేదా? లేడీస్లో ఎవరు లేరు, అంత సింపతి, అంత డ్రామా. రీతు అంత బాగా ఆడుతుంది, లాస్ట్ వరకు వెళ్ళి కెప్టెన్ అవ్వలేకపోతుంది ప్రతి ఫస్ట్ వీక్ నుంచి. దాని గురించి అంత ఈజీగా గివ్ అప్ ఇచ్చేసింది నిన్న. తనుజ నువ్వు క్యాప్టెన్ అవుతావు అంటే నేను సరే నీకు సపోర్ట్ చేస్తా, నేను వెళ్ళిపోతా అని చెప్పి పక్కకు జరిగింది. ఆమె ఎంత స్ట్రాంగ్గా ఆడినట్టు, ఏం చేసినట్టు. ఇప్పుడు నీ పాయింట్ అర్థం చేసుకో అక్క, నేను చెప్పి క్వశ్చన్ ఏంటంటే నిన్న గివప్ ఎందుకు ఇచ్చింది? తనుజ కోసం నేను క్యాప్టెన్సీని వదులుకుంటా అని రీతు స్టేట్మెంట్ పాస్ చేసింది. నా మాట్లాడితే లైవ్లో చూసినాం, కావాలంటే ఎపిసోడ్లో కూడా చేసిరు, అది చూసింది కదా. అంత గివప్ ఇచ్చినప్పుడు ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఫస్ట్ నుంచి ఇక్కడ రీతుకి సపోర్ట్ డిమోన్ పవన్ నుంచి తప్ప మిగతా ఎవరి నుంచి అంతగా కనిపించట్లేదు. అన్ని టాస్క్లు తనకి తను ఓన్ గా, ఆమె దగ్గర పవర్ అస్త్ర లాంటిది ఉంది, పవర్ ఉంది కాబట్టి ఆమె నెక్స్ట్ వీక్ లో నాకు సపోర్ట్ చేస్తుంది, నన్ను కాపాడుతుంది. నేను 5వ వారం లాస్ట్ దివ్య విషయంలో స్ట్రాటజీ అని మాట్లాడే మీరు రీతు విషయంలో మాత్రం ఎందుకు అలాగా బ్యాక్ స్టెప్ తీసుకుందని మాట్లాడుతున్నారు? బ్యాక్ స్టెప్ కాదు, ఇప్పుడు నేను మా హౌస్ లో ఉండడానికి నేను ఆలోచన చేస్తున్నాను, ఆలోచన చెప్తున్నాను. నేను దివ్య ఆలోచన చేయట్లేదు. ఆమె హౌస్ లో ఉండాలనుకుంటుంటే ఏం చేస్తుండే, తనుజకు సపోర్ట్ చేస్తుండే. తనుజ ఫ్యాన్స్ ఆమె క్యాప్టెన్ చేస్తుంటే, తనుజ క్యాప్టెన్ అంటే తనుజ ఫ్యాన్స్ దివ్య వల్ల తనుజ ఆగిపోయిందని చెప్పి దివ్యకు సపోర్ట్ చేస్తుండే. ఆమె ఆలోచన చేయలేదు కదా, దివ్య తనుజను తీసేస్తే మంచి జరుగుతుందని చెప్పి తనుజను తీసేసింది కదా. ఇమాన్యుయల్ ఇస్ బెటర్, ఇప్పుడు దాకా చాలా బెటర్గా
హౌస్ లో సీజన్ 9 లో ఇప్పుడు దాకా మనం ఎక్కడ కూడా అంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే ఎన్ని సీజన్ లో కూడా అలాంటి పర్సన్ చూడాల. అంత బాగా ఆడుతున్నాడు, అంత మంచిగా మాట్లాడుతున్నాడు. అది అందరూ తనుజ అంటే బ్రో అమ్మాయి అని తనుజ అంటే ఏం ఉండదు, తెల్ల జూలు చూసుకొని మోసపోతాం, ఏం ఉండదు. అది చెప్పు. తనుజ విన్నర్ అంటారు బ్రో బయట. విన్నర్ అంటే కప్పిచ్చి వెళ్ళిపోమాను లేదా బయటికి పంపించేమాను. ఆ పేరు మైండ్ పోద్ది మైండ్ లో నుంచి. ఎవరిని అడిగినా తనుజ తప్ప వేరే వాళ్ళు ఇంకా హౌస్లో ఇంకెవరు లేరా? ఎవరు ఆడతలేదా? అందరు ఉన్నారుగా. సరే బ్రో, ఇప్పుడు గర్ల్స్ లో అంటే ఎవరు బెస్ట్ అంటారు మీరు చెప్పండి. గ్లాసా అమ్మాయిలలో ఎవరు బెటర్ అంటారు? అమ్మాయిలందరూ బెటరే. అమ్మాయిలందరూ బెటర్. కంటెస్టెంట్ మంచిగా అంటారు. బిగ్ బాస్ హౌస్ లో అడుగుతున్నావా? మరి నేను అడిగేది బిగ్ బాస్ బ్రో ఇంత నుంచి ఇప్పటిదాకా బిగ్ బాస్ షో చెత్త షో అన్నావు, ఇప్పుడేమో మరి బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నావు. సిగ్గుందా నీకు అసలు? నేను ఇప్పుడు ఆయన విన్నాడా లేదా అడుగు ఒకసారి. బిగ్ బాస్ షో గురించా అని అడిగా. నాకు తెలుసు నాన్న మీలాంటి వాళ్ళు ఉంటారని. చదువు వచ్చాడు. తనుజ బాగా ఆడట్లేదు, ఈమె బాగా ఆడుతున్నాడు, నువ్వే చెప్పినావు కదా. అవును ఏమని ఇలాంటి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నా, బయట ఉండరా? కృష్ణ అంటే నేను ఒక్కనే ఉంటాను, దేశంలో ఇంకెవరు ఉండరా? చెప్పు. సరే మీలాగే చాలా మంది ఫీలింగ్ చెత్తలా ఉందనే మాట్లాడుతున్నారు, బట్ అయినా చూస్తున్నారు ఎందుకంటే చూస్తారండి. ఆనందం. ఆడు ఎక్కడ ముద్దు పెట్టుకుంటున్నాడు, ఎక్కడ నొక్కుతున్నాడు, ఎలా కొట్టుకుంటున్నారు, ఏ ఫుడ్ కోసం, ఏ పిండి కోసం, ఏ లడ్డు కోసం, ఏ బిస్కెట్ ప్యాకెట్ కోసం, ఇవన్నీ కూడా చూస్తానికి అయిపు రావడానికి చూస్తారు. ఇదంతా రీతు కోసం కదా నువ్వు చెప్పింది. రీతు కోసం వేసుకో, నీకు అదే కావాలి వేసుకో, రీతు వేసుకో. జరుగుతుంది. ఓకే రైట్. రీతు గేమ్ బాగానే ఆడుతుందిగా. అంటే నాకు గేమ్ అయితే బాగానే అనిపిస్తుంది కానీ ఇంకొంచెం బెటర్ గా ఆడాలనిపిస్తుంది. అది అంటే ఇప్పుడు తనుజ కన్నా కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ రీతుకి డిమాండ్ తప్ప ఎవరు లేరు కదా. ఓహో, ఇప్పుడు అలా వచ్చిందా? ఇప్పుడు ఆయన తర్వాత నన్ను వేస్తున్నారా? ఓకే రైట్. ఓకే, నేను కూడా సపోర్ట్ చేస్తున్నా ఈ రోజు నుంచి బిగ్ బాస్ లో లేడీస్ అందరికీ కూడా. రైట్. అంటే తన పర్సనల్ క్యారెక్టర్ కూడా చూసుకున్నా. ఇప్పుడు నేను ఒకటే వేస్తా, నువ్వు ఉన్నావు అరే ఓటేరంటే అయ్యవా అమ్మాయి అయితే వేసేస్తావు, నీ సంగతి నాకు తెలుసు. రైట్. ఇంకా హౌస్ లో ఇన్ని రోజుల నుంచి చూస్తుంటే రీతు విషయంలో ఇప్పుడు సంజన మ్యాటర్ లో సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు ఒక నలుగురు. వాళ్ళందరికన్నా రీతుదే కొంచెం పెద్ద సాక్రిఫైస్. ఏ రోజు కూడా నేను నీకోసం ఇది చేశాను అని సంజన దగ్గర అనలేదు. మిగతా వాళ్ళు ఏదో ఒక టైంలో మాట్లాడుతూనే అన్నారు. దాని గురించి అయినా రీతు కొంచెం హైప్ బాగా వస్తుంది ఒక 2-3 వీక్స్ నుంచి రావాలి. ఎందుకంటే ఆమె మైండ్ సెట్ ఎట్లా అంటే కుడి చేత్తో సాయం చేతి ఎడం చేతి తెలుగులో అన్న సబ్జెక్టు బాగా వాడుతున్నట్టు ఉంది. సో సూపర్. ఎందుకంటే చెప్పుకుంటే ఏమవుతుందో చెప్పు. ఇప్పుడు 10 మందికి నువ్వు భోజనాలు పంచిపెట్టి ఆ వీడియో పెడితే దాని ఉపయోగం ఏముంది? అది కరెక్ట్ కాదు. ఆమె చేసిన చాలా మంచి పద్ధతి. బట్ అయినా సంజన ఈమెకి సపోర్ట్ చేయట్లేదు కదా అంత. లేదంటే ఆమె ఏమన్నా లవ్ ట్రాక్ లో కొంచెం తప్పింది అనుకుంటా. మా కుర్రోళ్ళకి కొంచెం వీడియోలు దొరకట్లేదు ఏమో ట్రోల్ చేయడానికి. సో ఆమె గురించి అందుకే ఎవరు మాట్లాడతలా. రైట్ అని. ఓకే, ఇప్పుడు వరకు ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు బాగా ఆడుతున్నారు? ఏమని కొంచెం స్ట్రాటజిక్ ప్లేయర్ అని ఎవరు అనిపిస్తున్నారు? ఎవరంటే ఇప్పుడు దాకా ఎవరు అనిపిలా. నీకేమైనా అనిపిస్తే నాకు చెప్పు. అంటే నేను జరిగిన టాస్క్ లో కొంచెం దివ్య అరిశారు అంటే అది కరెక్టేగా బ్రో. కరెక్టే, అరిసింది కరెక్టే. ఎందుకంటే ఆమె అలా అనుకోకుండా ఉంటే ఆమె అరిచేది కాదు యాక్చువల్గా. లేకపోతే ఇప్పుడు ఒక మనిషిని కోపం తెప్పియాలంటే ఎన్నో రకాలుగా కోపం తెప్పియవచ్చు. అక్కడ భరణి పేరు తీసుకొచ్చింది తనూజ, దివ్య కాదు. ఎవరు తీసుకొచ్చారని కానీ అగ్గి ఏంటి అట్టుపండి తొక్క మీద కాలేజ్ పడతావు. సో ఆగు, కంటెంట్ మళ్ళీ వెళ్ళిపోతుంది ఎక్కడికో. సో అది కరెక్ట్ కాదు బ్రో. ఎందుకంటే ఎలిమినేషన్ మనోడు రామురాతుడు అంటారు, మీరేమంటారు? అవును బ్రో. ఎందుకంటే మనోడు మైండ్ సెట్ కొంచెం బాగా డల్ అయిపోయింది. ఇంటికాడ వాళ్ళు ఫ్యామిలీ గుర్తు వస్తున్నట్టు ఉంది. నాగార్జున గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఫోన్ చేసి ఇచ్చి మాట్లాడిస్తే కొంచెం ఏమన్నా బెటర్గా ఉంటుంది అనుకుంటున్నా. లేకపోతే ఆయన మైండ్లో ఇంకా ఎవరైనా అమ్మాయి కానీ లేదా వాళ్ళ ఫ్రెండ్ కానీ ఎవరైనా గుర్తొచ్చి వాళ్ళే పోతుంటే అది ఏంటో పర్సనల్గా కనుక్కొని హౌస్లోకి తీసుకొచ్చి మాట్లాడిస్తే కొంచెం బాగా ఆడతాడు అనిపిస్తుంది. ఆయనే చెప్పుకుంటున్నాడు భయ్యా. నేను సరిగ్గా ఒక 1 వీక్ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు కదా నెక్స్ట్ వీక్. అప్పుడు దాకా మా వాడు ఆగలేకపోతున్నాడే. ఏం చేద్దాం మరి? ఎవరు చూసినా కానీ డెమన్ పవన్ గురించి ఎవరు మాట్లాడలే. ఫిజికల్ గానీ మెంటల్ గానీ మంచిగా ఆడుతున్నాడు, మంచి స్టఫ్ ఇస్తున్నాడు. కానీ ప్రతి ఒక్కరు ఇమాని తనుజ అంటున్నారు. ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు బ్రో లాస్ట్ వీక్ పులిహార కలిపి ఈ వీక్ కలపలని చెప్పరా?
అది వాడు దిప్పు బ్రో చెప్పాడు కదా అది వేసుకో. అంటే దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే కదా బ్రో మనకి. నీకేం కావాలి? ముద్దు కావాలా? అగ్గు కావాలా? కానీ ఏం కావాలి నీకు? టప్పు కావండి ఏం కావాలి? మన గేమ్స్ కావాలి అక్కడ. అరే బాబు అది దిక్కుమాల షోరా నాయన, ఎన్ని ఎందుకు? పనికొచ్చే ఏమైనా ఉందా దాంట్లో? ఒక గేమ్ బిగ్ బాస్ సీజన్ 9 లో పనికొచ్చే గేమ్ ఒకటాన్ని ఇప్పుడు దాకా పెట్టాడు నాగార్జున, చెప్పు. మరి మీరు ఇమానీలు అన్నారు. ఇమానీలు మాట విషయంలో అన్నా, నేను మాట్లాడే తీరుగానే అని చెప్పాను. నేను ఆ గేమ్ విషయంలో నేను చెప్పలా. హైయెస్ట్ టీఆర్పీ ఎందుకు వచ్చింది అన్నారు నాగార్జున. ఏంటండి హైయెస్ట్ టీఆర్పీ వచ్చింది అన్నారు బిగ్ బాస్ కి. అమ్మాయిల వల్ల వచ్చిందంటారా? అమ్మాయిల వల్ల వచ్చింది. మరి అదే కానీ మీరు చెప్పేది ఎంటర్టైన్మెంట్ అన్ని అది కావాలి, అది పైకి లగాలి షో అని తెచ్చుకున్నాడు ఆ నాగార్జున గారు. నాగార్జున గారు ఆటగాలని అందరికీ తెలిసిందే. అక్కడ అయినా ఎందుకు వరుసగా ఎక్కువ అమ్మాయిలనే ఎలిమినేట్ చేశారు అంటే కొంచెం వాళ్ళు రాంగ్ స్టెప్ వేస్తున్నారు, సో అందువలన తీసేశారు. మాత్రం మళ్ళీ రమ్మని చెప్పొచ్చు కదా. అక్క వద్దాక నీకు అన్నం ఎక్కువ మర్చిపోయినా కదా ఈ మధ్య. అదంతా డ్రామా అండి. యాక్చువల్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన కారణం ఏంటంటే బర్త్డే పార్టీ అని ఆల్రెడీ ఫస్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. అదే టయానికి మళ్ళీ బయటకు వచ్చిందంటే ఆమె వెళ్ళాలనుకుంది, వచ్చింది, రావాలనుకుంది, వచ్చింది. సంవత్సరానికి ఎవరైనా 2 సార్లు చేసుకుంటారా? శ్రీనివాసరావు గారు చేసుకుంటారు, రాసి పెట్టుకో. అయితే ఇవన్నీ చూస్తుంటే బిగ్ బాస్ అనేది జనాల ఓట్ల ప్రకారం వెళ్ళట్లేదు, వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటున్నారు. పిఆర్లు ఏది జరుగుతుంది అక్కడ అదే నాగార్జున గారు ఫాలో అవుతున్నారు. ఇది 100%. జనాల ఓట్లు ఎక్కడ ఫాలో అవడం మాకు కనపడతలా. దట్స్ ఇట్. ఈ వీక్ లో డబుల్ నామినేషన్ అన్నారు, డబుల్ ఎలిమినేషన్ అయిద్దా? డబుల్ ఎగ్ ఆమ్లెట్ తెలుసు, డబుల్ నామినేషన్ కూడా అయిద్దా? అది ఐడియా. మావాడే పెద్దవాడికి పెట్టొద్దు ప్లీజ్ కమెంట్స్. అక్కడ ఎవడో తిట్టడన్నా నువ్వు కామ్ ఏమాట. అంటే బిఫోర్ వీక్ కూడా బొమ్మలు అంటున్నారు. బిఫోర్ వీక్ ఇద్దరు వెళ్ళారు బయటికి, ఈసారి కూడా ఇద్దరు వెళ్తారు. ఎవరు వెళ్తారంటే దివ్య వెళ్ళిపోద్ది అనుకుంటున్నా. దివ్య ఎందుకు దివ్య వెళ్ళాలి? ఇప్పుడు చాలా డల్ గా ఉంటున్నారు అందరూ. ఫస్ట్ వచ్చినంత ఊపు అయితే లేదు ఎవరికి లేదు.